హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన ఆరోగ్యాన్ని ఎలా మన చేతులతోనే కాపాడుకోవడానికి చాలా చాలా మంచి యూజ్ఫుల్ కొత్త టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ప్రతిరోజు నైట్ అయ్యేసరికి ఇలా పక్క తడిపేస్తూ, ముఖ్యంగా ఈ టైంలో అంటే చలికాలం కాబట్టి చలికాలంలో 2-3 సార్లు కూడా పోసేస్తూ మార్నింగ్ టైం వరకు కూడా మనకి నిద్ర లేకుండా స్మెల్ వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫేస్ చేయాల్సింది పిల్లలు చిన్నప్పుడుగా ఉండేటప్పుడు. అలాగే కొంతమంది పిల్లల్ని అయితే నేను చూశానండి, 8, 9, 10 సంవత్సరాలు ఇచ్చినంత వరకు కూడా పక్క తడిపేస్తూ ఉంటారు. ఇలా చిన్నప్పుడే పిల్లలు పక్క తడపడాన్ని ఏ విధంగా ఆపడం కోసం ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం. సో చాలా చాలా సింపుల్ అండి ఇది. ఎవరైనా ఈజీగా చేయించవచ్చు అన్నమాట. పిల్లలు పడుకునేటప్పుడు ఈ విధంగా గోరువెచ్చటి నీళ్ళలోన కొంచెం అంటే కొంచెం తేనెని యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని ప్రతిరోజు కూడా పిల్లలకి ఇవ్వండి. ఇలా మీరు ప్రతిరోజు ఇవ్వడం వలన బాడీ అనేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి యూరిన్ అనేది అంత ఎక్కువగా రాదండి. సో దీనివల్ల పిల్లలు పక్క తడపడం మానేస్తారన్నమాట. సో అలాగే మనం పిల్లల్ని పడుకునబెట్టే ముందర కూడా వాష్రూమ్కి ఒక్కసారి పంపించాలండి. అలాగే మధ్యలో కూడా వీలుంటే ఒక్కసారి లేపి మళ్ళీ యూరిన్ అనేది పోయించినట్లయితే, ఇలా మనం రోజుకు ఒక గ్లాస్ ఇచ్చినట్లయితే పిల్లలు పక్క తొడిపే సమస్య అనేది ఏమీ ఉండదు. దీనివల్ల మనం మార్నింగ్ లేచి పిల్లలు పక్కలు తడిపేస్తారు, స్మెల్ వచ్చేస్తుంది. చలికాలంలో ఇబ్బంది పడే పనే లేకుండా పిల్లల్లోని పక్కలు తడిపే అలవాటుని సింపుల్ ట్రిక్తో యూజ్ చేయొచ్చండి. ఖచ్చితంగా ట్రై చేయండి, రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారికైనా మగవారికైనా కూడాను మోకాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు, అలాగే కొంతమందికి కాళ్ళు అనేవి ఈ టైంలో బాగా బద్దలేసిపోయి ఏంటంటే అరికాళ్ళు మంటలు, చేతులు మంటలు ఇవన్నీ వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు అయితే ఇంకా ఈ కాళ్ళు నొప్పులతో పట్టేసినట్టు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. 40 సంవత్సరాలు దాటేసరికి ఈ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. కాబట్టి కీళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. స్టవ్ పైన ఇటువంటి ఏదైనా ఒక మట్టి ప్రమిద అనేది పెట్టేసుకుంటే సింపుల్గా ఉంటుంది. లేదనుకున్నట్లయితే చిన్న బౌల్ పెట్టుకుని ఇందులో నువ్వు నూనె కానీ, ఆవాల నూనె కానీ, లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా కూడా వేసేసుకొని కొంచెం వాము, కొంచెం పసుపు, అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలను కచ్చాబిచ్చాగా దంచేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం వేడి చేయండి. వెల్లుల్లి, వాము, పసుపు ఈ 3 కూడా మన కాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు ఇవన్నీ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మనం కొంచెం వేడి చేసి వదిలేసామంటే ఆ వేడికి మొత్తం కూడా ఇది మరిగిపోతుందండి. దీన్ని మనం పడుకునేటప్పుడు గట్టున్న రోజుకి ఒకసారి కానీ 2 సార్లు కానీ స్టవ్ పైన ఇలా ప్రమిదతో ఉంచుకొని చక్కగా కొంచెం కొంచెం వేడి చేసుకుని గోరువెచ్చగా ఉండేటప్పుడు ఎక్కడైతే మనకి కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వాపులు ఇవన్నీ వచ్చాయో అక్కడ మనం అప్లై చేసినట్లయితే నొప్పులు చాలా బాగా తగ్గుతాయండి. అలాగే పగుళ్ళు వచ్చేటప్పుడు పగుల దగ్గర రాసిన అరికాళ్ళు మంటలు, అరిచేతి మంటలు తగ్గాలన్నా కూడా ఈ ఆయిల్ ప్రతిరోజు నైట్ రాసి చూడండి. నొప్పులతో పాటు మంటలు కూడా తగ్గుతాయి. చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ అయితే. ఇంకా మూడవ టిప్ అనేది తెలుసుకుందాం. మనకి చలికాలంలో ఇంటి నుండి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి చల్లగా ఉండడం వల్ల ఇంట్లో ఇంకా దోమలు కూడా వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా రూపాయి ఖర్చు లేకుండా కేవలం రూపాయి ఖర్చుతోటి ఇంట్లోనే ఫ్రెషనర్ని ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఇలాంటి ఏదైనా ఒక మట్టి ప్రమిద తీసుకోండి. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. లేదంటే మీ దగ్గర ఏదైనా చిన్న చిన్న బౌల్స్ ఉన్న కూడా చక్కగా తీసేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా రాళ్ళ ఉప్పుని అయితే వేసేసుకొని ఇంట్లో ఇంకా దోమలు రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఇందులో కొంచెం లవంగాలు ఒక 2-3 పెట్టేసుకోండి. ఉప్పులో ఇలా గుచ్చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం బట్టలకు యూజ్ చేసే సాఫ్ట్ టచ్ని కానీ, కంఫర్ట్ లిక్విడ్ని కానీ ఏదైనా కూడా కొంచెం అంటే కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది మహా అయితే ₹1 ఉంటుందండి. నేను ఇందులోన వైట్ లిక్విడ్ అనేది వేసాను అనమాట. దీని స్మెల్ చాలా చాలా మంచిగా వస్తుంది, ఎక్కువ కూడా వస్తుంది. చూసారు కదా, మనకి బ్లూ కలర్ కూడా బయట దొరుకుతాయండి. దాన్ని కూడా మీరు కేవలం ఒక ₹4-5 ప్యాకెట్ అయితే ఉంటుంది. అది దాన్ని తెచ్చేసుకొని మీకు ఇలా ఎన్ని కావాలో అన్ని బౌల్స్ని తయారు చేసుకొని బట్టలు పెట్టే దగ్గర ముఖ్యంగా ఎక్కువ బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. టైంలోన బెడ్రూమ్లోన, బాత్రూంలోన, బట్టలు పెట్టుకున్న కబోర్డ్స్ దగ్గర, బుక్స్ పెట్టుకున్న కబోర్డ్స్ దగ్గర ఇలా మీకు ఎక్కడెక్కడైతే యూజ్ అవుతుందో ప్రతి కబోర్డ్లో ఒకటి పెట్టుకోండి. లేదు మాకు రూమ్ మంచి స్మెల్ రావాలనుకున్నట్లయితే చక్కగా రూమ్లో కూడా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ దీన్ని ఒకటి పెట్టుకున్నారు అనుకోండి, కబోర్డ్లో అనుకోండి, కబోర్డ్లో ఓపెన్ చేయగానే మనకి చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా రూమ్లో పెట్టుకుంటూ రూమ్ ఫ్రెషనర్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బాత్రూంలో కూడా చక్కగా పెట్టుకోండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది చిన్నవారి దగ్గర నుంచి మగవారైనా ఆడవారైనా కూడాను ఈ రోజుల్లోని ఇబ్బంది పడే విషయం ఏంటంటే డాండ్రఫ్ అండి. అంటే చుండ్రు అనేది తల మీద పట్టేసి చిన్నపిల్లలకి చుండ్రు వచ్చిందనుకోండి దురద వేసేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. అలాగే ఈ చుండ్రు వల్ల మనకి జుట్టు అనేది
చాలా బాగా ఎక్కువ ఊడిపోతుందనమాట. అసలు చెప్పవలసిన అవసరం కూడా ఉండదండి. జుట్టు విపరీతంగా ఊడిపోయి, దురదనేది వచ్చేసి తలలో కొంతమందికి పుళ్ళు కూడా అయిపోతూ ఉంటాయనమాట. ఈ చుండ్రు వల్ల అంత డేంజర్ అండి ఈ చుండ్రు. ఈ చుండ్రుని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవడానికి ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి. సో, ఈ విధంగా మీరు తలకు రాసుకునే ఆయిల్ ఏదైతే ఉంటుందో, సో, మీరు తలకు రాసుకునే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ అయినా కొంచెం మీరు తలకి అప్లై చేసుకునే విధంగా తీసుకొని, ఇందులో ఒక 2 కర్పూరం బిళ్ళలు తీసుకొని, మీరు కావాలంటే మంచి ప్యూర్ ఒక ముద్ద కర్పూరం అనేది దొరుకుతుందండి మార్కెట్‌లో. ఇది కొంచెం కాస్టే ఉంటుంది. దీన్ని కూడా మీరు తెచ్చేసుకొని ఇలా ఆయిల్‌లోని మిక్స్ చేసేసుకొని, వేడి వేడిగా ఈ విధంగా మనము పక్కన పెట్టేసుకోండి. దీన్ని మనం వీక్లీ ఒక్కసారి, 2 సార్లు యూజ్ చేస్తే సరిపోతుందండి. చుండ్రు ఎక్కువ ఉందనుకోండి, మీరు 3, 4 రోజులకు ఒకసారైనా యూజ్ చేయండి. ఈ విధంగా నూనె చల్లారిన తర్వాత కొంచెం కొంచెం కాటన్ ఈ విధంగా మనం తయారు చేసిన కర్పూరం కోకోనట్ వాటర్‌లోనో అయితే చేశాం కదా! సో, ఈ ఆయిల్‌ని కాటన్ తోటి స్కాల్ఫ్‌కి పట్టేటట్టుగా అంటే నుదుటికి పట్టేటట్టుగా దీన్ని చక్కగా ఇలా అప్లై చేసుకోండి. అప్లై చేసి ఒక గంట అలా వదిలేసిన తర్వాత మీరు హెడ్ బాత్ అనేది చేసేసుకోండి. తలస్నానం చేసేసుకున్నట్లయితే హెయిర్ కూడా చాలా నీట్‌గా కూడా ఉంటుందండి. ఇలా మీరు 2, 3 సార్లు చేసేసరికి మీ తలలో ఉండే డాండ్రఫ్ పూర్తిగా పోతుంది. మళ్ళీ చుండ్రు అనేది రాకుండా ఉంటుందనమాట. వీక్లీ ఖచ్చితంగా 2, 3 టైమ్స్ అయినా కూడా మనం హెయిర్ వాష్ చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకొని వాష్ చేసుకోండి. చక్కగా డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది. ఇంకా ఐదో టిప్ అనేది తెలుసుకుందాము. ఈ చిట్కా అయితే హెల్త్‌కి చాలా మంచిదండి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్‌గా మనం వారానికి ఒక్కసారి, 2 సార్లు అయినా కూడాను అప్పడాలనేది వేపుతూ ఉంటాం కదా! అప్పడాలనేది వేపేది ఏముంది అందరూ కూడా ఆయిల్‌లో వేసి వేపేస్తూ ఉంటారు. ఒక్క చుక్క ఆయిల్ యూజ్ చేసుకోకుండా అప్పడాన్ని హెల్తీగా ఎలా వేపుకోవాలనేదే తెలుసుకుందాం. కొంతమంది డైరెక్ట్‌గా స్టవ్ పై కాల్చేస్తారండి. ఇలా డైరెక్ట్‌గా స్టవ్ పై కాల్చకూడదు. ఎందువల్లంటే మన గ్యాస్ కూడా కెమికల్స్ కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఎలా కాల్చుకోవాలంటే ఇటువంటి బెజ్జల గిన్నె అనేది ఉంటుంది కదండీ! అంటే చిల్లుల గిన్నె అనేది ఉంటుంది. ఇది మనకి ఇలా చక్కగా ఎంత దలసరిగా ఉండే అప్పడాలైనా కూడా చాలా ఈజీగా కాల్చుకోవచ్చండి. నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపిస్తున్నా అప్పడాలు చాలా చాలా దలసరిగా కూడా ఉన్నాయి. ఇలా ఎంత దలసరిగా ఉన్న అప్పడాలైనా కూడా ఒక్క చుక్క నూనె లేకుండా ఇలా బెజ్జల గిన్నె అనేది స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్‌లో ఇంకా టర్న్ చేసుకుంటూ ఇలా మనం చక్కగా కాల్చేసుకోవచ్చండి. ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను కూడా డైట్ చేసేటప్పుడు అప్పడాలు తినాలి అనుకున్నాను అనుకోండి. సో, ఎప్పుడు కూడా నేను ఇలానే చేస్తాననమాట. కొంతమంది అయితే ప్రతిరోజు అప్పడం లేనిదే వాళ్ళకి ఒక ముద్ద కూడా దిగదు. అలాంటప్పుడు ప్రతిరోజు నూనెలో వేపుకునేంత శ్రమ పడకుండా చాలా చాలా సింపుల్‌గా ఇలా మనం ఎన్ని అప్పడాలైనా కూడాను చక్కగా కాల్చేసుకోవచ్చండి. మీ దగ్గర నిప్పులున్నా కూడా నిప్పులపై కూడా కాల్చుకోవచ్చనమాట. మన అప్పడాలు నూనెలో వేపిన దానికంటే ఇలా కాల్చడం వల్ల హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. అండ్ అలాగే ఆయిల్ సేవ్ అవుతుంది. పాత్రలు తోముకునే పని అనేది ఉండదు. ఇలా కాల్చిన అప్పడం అనేది మరింత రుచిగా కూడా ఉంటుంది. కొంతమంది ఇలా కాల్చడం వల్ల మాడిపోతుంది, టేస్ట్ బాగోదు, అలాగే కరకరలాడవు అనుకుంటూ ఉంటారు గానండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకే చివర్లో తెలుస్తుంది. చూసారు కదా! నేనైతే ఇప్పుడు తిందామని ఒక 2 అప్పడాలైతే ఈ విధంగా నూనె చుక్క లేకుండా వేపేసుకున్నానండి. చాలా కరకరలాడుతూ కూడా ఉంటాయి. మీకు వీడియోలో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలా ఈసారి అప్పడాలు గాని, వడియాలు గాని ఏవైనా వేపాలనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా ఒక్క చుక్క నూనె లేకుండా ఈజీగా వేపేసుకొని హెల్తీగా తినండి. రెగ్యులర్‌గా ఎవరైతే అప్పడాలు తింటారో ఈ చిట్కా చాలా చాలా బాగా వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అప్పడాలు కూడా మంచి టేస్ట్ అయితే ఉంటాయి. సో, ఇదే అండి ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు ఉపయోగకరంగా కొత్తగానే అనిపించాయి అనుకుంటున్నాను. వీడియో గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే ఇటువంటి వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్‌లో వస్తాయి. ఇంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్.